ఎక్కడ కూడా కనబడతలేదు. ఎందుకంటే ఈరోజు అంటే ఏం లేదు, అక్కడికి పోవాలి, అక్కడికి వెళ్ళి పెట్టుబడులు చేస్తున్నాం. ప్రతిదీ పెట్టుబడులు ఆకర్షించడానికి, మేము కష్టపడుతున్న పెట్టుబడులు ఆకర్షించడానికి, మేము పనిచేస్తున్న పెట్టుబడులు ఆకర్షించడానికే మేము నిత్యం కష్టపడుతున్నామని చెప్పి ఇక్కడికే చిరంజీవిని కూడా పట్టుకపోయాను. మరి ఆ చిరంజీవి అక్కడ ఆయన ఏం పెట్టుబడి చేస్తాడు, ఆయనకేం పని అక్కడ, ఆయన దేనికోసం తీసుకుపోయినరు అని అంటే ఇక ఇవన్నీ కూడా కథలు ఏం లేదు. ఇక్కడ అంతా జనాన్ని మొయ్యనికి, జనాన్ని మోసం చేయనికి తప్ప ఇంకా ఏం లేదు. ఇక గ్రీన్ కోక ఇగో ఇవన్నీ వీళ్ళందరినీ తీసుకుపోతున్న పరిస్థితి అక్కడ. ఇక దీన్నే అడ్డం పెట్టుకొని ఈరోజు గత 2 రోజులుగా నిన్న దినాన హరీష్ రావు గారిని, ఈరోజు మరి కేటీఆర్ గారిని, ఇద్దరిని కూడా సిట్ అనేది పిలిపించింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. దయచేసి నేను చెప్పుడు మర్చిపోయినా, ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కండి, నెంబర్ 1. రెండవది కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే. అయితే సిట్ ఇవాళ 2వ రోజున కేటీఆర్ గారిని పిలిపించింది. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, విన్నది. సిట్ అంటే ఏంది, ఎన్నిసార్లు సిట్ వేసిండ్రు? గతంలో 2022 గ్రూప్ 1 పేపర్ లీక్ అయినప్పుడు సిట్ వేసిండ్రు. సివి ఆనంద్ గారు అప్పుడు సిపి ఉండే, ఆ పేపర్ లీకేజ్ మీద వేసారు. ఏదో బుడ్డోళ్ళని అరెస్ట్ అయ్యిండ్రు, కానీ అసలు క్వశ్చన్ పేపర్ లీక్ ఏమైంది అనేది ఆ సిట్ ఇవాళ దాకా తెలియదు, నెంబర్ 1. ఇక రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఇక బీఆర్ఎస్ నాయకులను ఇక జైలుకు పంపుడే, కేసీఆర్ గారిని జైలుకు పంపుడే, ఇక వీళ్ళందరూ జైలుకు పోడే అని చెప్పారు. దానికోసం కాళేశ్వరం మీద ఓ కమిషన్ వేసిండ్రు. ఆ కమిషన్ ఒక 6 నెలలు, దాని మీద కోట్ల రూపాయల వాళ్ళ ఖర్చు తప్ప ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులను ఒక 5-6 జైలుకు పంపిండు తప్ప అక్కడ ఏం పీకలేకపోయిండ్రు. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిది బొచ్చు కూడా పీకలేకపోయిండు. పచ్చిగా చెప్పానంటే కేసీఆర్ గారిది బొచ్చు కూడా రేవంత్ రెడ్డి పీకలేదు. ఎందుకంటే అది సిండికేట్. ఇక తెలంగాణ నడిచేది సిండికేట్. ఇక నేను ఈ సిండికేట్ కథ కూడా మంచిగా వివరంగా చెప్తా. ఇలా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అన్ని ఇష్యూలు కూడా వస్తాయి. ఈ సిండికేట్ ముందు మాటగా నేను ఏం చెప్తానంటే, ఈ సిండికేట్ ఏం చేస్తుందంటే, అందులో బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఎంఐఎం కానీ, మేధావులు కానీ, ప్రశ్నించే గొంతులు కానీ, వివిధ ఛానళ్ళు ఉండేటోళ్ళు కానీ, టీవీలోళ్ళు కానీ, వీళ్ళెవ్వరు కూడా ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళు మన దగ్గర దాదాపు 20,500 మంది రిటైర్ అయినరు. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి, ఇగో ఇది వాళ్ళ కుప్ప, వాళ్ళకి ఇవ్వాలని ఎవరు అడగడు. ఎందుకంటే ఈ కుప్ప వాళ్ళకి పోతే రిటైర్మెంట్ వాళ్ళ పైసలు ఓ 15,000 కోట్లు 10,000 కోట్లు వాళ్ళకి ఇస్తే ఈరోజు వాళ్ళకెళ్ళి వీళ్ళకేం లాభం రాదు. అయితే ఈ పైసలన్నీ ఎక్కడికి పోవాలి, దేని గురించి వీళ్ళు మాట్లాడారు. దేని గురించి మాట్లాడతారంటే సిట్టు గురించి మాట్లాడతారు. ఈరోజు సిట్టు గురించి మాట్లాడతారు, అక్కడ మతపరమైన దాని గురించి మాట్లాడతారు, మతాల గురించి మాట్లాడతారు, డ్రెస్సుల గురించి మాట్లాడతారు, బట్టల గురించి మాట్లాడతారు. ఆమె బట్టలు బరాబర్ వేసుకోలే మాకు కాబట్టి నేరాలు అవుతున్నాయని మాట్లాడతారు. కానీ ఈ కుప్ప గురించి ఎవరు అంటే ఈ పైసలు, ఈ 10,000 కోట్లు ఆ కుటుంబాలకు ఇస్తే 20,500 మంది వాళ్ళు ప్రశాంతంగా బతుకుతారు అని చెప్పి వీళ్ళు ఎవరు చెప్పారు. ఈరోజు హైదరాబాద్లో దాదాపు 12,50,000 మంది, 15,50,000 మంది వాళ్ళు ఈపీఎస్ కింద పనిచేసేటోళ్ళు 3,000 కింద వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే హ్యాపీగా బతుకుతారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. ఎందుకంటే కుప్ప వాళ్ళ మరి కుప్ప ఎక్కడికి పోవాలి, పైసలు ఎక్కడికి పోవాలి, మేయా కృష్ణారావు దగ్గరికి పోవాలి, రాఘవ కన్స్ట్రక్షన్ దగ్గరికి పోవాలి, లేకుంటే రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సీఎం రమేష్ కంపెనీకి పోవాలి. అక్కడికి పోతే ఏంటంటే వీళ్ళ కమిషన్లు వీళ్ళకి వస్తాయి, వీళ్ళ డబ్బులు వీళ్ళకి వస్తాయి. కాబట్టి వీళ్ళు డబ్బుల గురించి ఎవరి డబ్బులు వాళ్ళకు పోయేటట్టుగా మాట్లాడాడు. నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి, ఈ పైసలు వాళ్ళకి ఎందుకు ఇస్తలేవు, వాళ్ళ పైసలు వాళ్ళకి అని ఎవరు అసెంబ్లీలో బయట మాట్లాడు. ఎందుకంటే ఈ డబ్బు ముల్లే వాళ్ళకు పోవద్దు. ఈరోజు అప్పు తెచ్చినా ఏది తెచ్చినా ఇది మన సిండికేట్ పంచుకోవాలి, మన సిండికేట్కి ఇవన్నీ రావాలి. ఈ ప్రశ్నించే గొంతులు అనేటోళ్ళకు, ఈ దొంగలకు మనకు పంచుకోవాలి, కానీ వాళ్ళకు మాత్రం ఇవ్వద్దు అని ఈ సిండికేట్ చెప్తుంది. ఇక ఈ సిండికేట్ స్కామ్లు నేను చెప్తాను. ఈ సిండికేట్ మన కోసం ఏమిస్తుంది అంటే, ఇక కాళేశ్వరంలో కేసీఆర్ను జైలుకు పంపుతారు సిండికేట్ అని అంటది. కాళేశ్వరం కోసం ఒక కమిషన్ వేస్తారు. ఇక కమిషన్ రోజుకొని పిలిపిస్తారు, వాడిని పిలుస్తారు. నేను మొత్తం ప్రూఫ్లతో సహా కమిషన్కి ఇచ్చిన. కమిషన్ మీద కూడా నేను కేసు పెట్టిన. ఆయన పేరు కూడా ఘోష్ కమిషన్కు, పీసీ ఘోష్ కమిషన్కు నేను మొత్తం ఆధార్తో సహా ఇచ్చిన.
పీసీ కమిషన్ అంటోడు ఏం పీకలే, ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేసిండు, పీకిండు. ఆయన మీదనే కంప్లైంట్ ఇచ్చిన, ఈయన మీద ఇట్లా వ్యవహారం ఉంది, ఇది పైసలు దండుగా, దీని మీద యాక్షన్ తీసుకుంటే యాక్షన్ లేదు, ఏం లేదు. నేను చెప్తున్న బాజాబ్తా కేసీఆర్ది ఈ సిండికేట్ బొచ్చు కూడా పీకలేదు. ఎందుకంటే ఈ సిండికేట్ కాళేశ్వరం అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ కార్ రేస్, ఏది కేటీఆర్ ఈ కార్ రేస్. ఈ కార్ రేస్ ఎందుకు పెడుతున్నావు కేటీఆర్ గారు అంటే ప్రపంచంకి వెళ్ళి ఇన్వెస్టర్ను ఆకర్షించనీకి అని చెప్పిండు. సరే ఈ కార్ రేస్ పెట్టిండు. ఈ కార్ కేసులో స్కామ్ అయింది. ఆ ఎఫ్ఐఆర్లో గ్రింకో, ఇగో ఇప్పుడు ఈ కంపెనీలో ప్రతినిధులు కూర్చున్న చూసినా వీళ్ళంతా కూడా గ్రింకో కంపెనీ వాళ్ళే, వీళ్ళు ఇలా కూర్చున్న స్కామ్లో ఉన్న వాళ్ళే. ఇక్కడ ఢిల్లీలో అక్కడ సెటిల్మెంట్ నడుస్తుంది, అక్కడ ఆ సెటిల్మెంట్లో కూర్చున్నారు. అది సెటిల్మెంట్ అయిపోవచ్చు. గ్రింకో కంపెనీ కేటీఆర్ జైలుకు పోతుండు. ఇక అసెంబ్లీకి ఇక ఇప్పుడే వెళ్ళిపోయింది, ఇక లోపలికి ఏసీబీ ఆఫీస్లో పోయిండ్రు. ఫుల్ ప్రశ్నల వర్షాలు కురిపిస్తుండ్రు. ఇక వీళ్ళు చూసినట్టే ఇక ఈ ఛానళ్ళల్లో వేస్తూ ఉంటారు. ఇక మనం అయ్యా కేటీఆర్ జైలుకు పోయిండా, ఇక అయిపోయింది ఇవాళ జైలుకు పోతుండే ఇవ్వాలని ఇక వేస్తూనే ఉంటారు. కానీ జైలుకు పోరు, ఏం పోరు. ఒకసారి అవుతుంది ఎంక్వైరీ, రెండోసారి అవుతుంది, దీని గురించి ఎవడు మాట్లాడు. ఇవాళ గ్రింకో వాడు వెళ్ళిపోయిండు. ఇక అక్కడ మన ఏది దావోస్లో సెటిల్మెంట్ అయిపోతుంది. ఇక ఎవడు మాట్లాడు, కేసు లేదు, ఏం లేదు, కథం, చాప్టర్ క్లోజ్. ఇక నెక్స్ట్ సోమేష్ కుమార్ అక్రమంగా 1000 కోట్ల రూపాయలు సంపాదించండు. ఇక ఆయన జైలుకు పంపుడే. అక్కడ మొత్తం ఆయన భూములలో నేను జెండాలు కూడా పాతొచ్చిన, ఈ భూములు జర్నలిస్టులకు ఇవ్వాలని చెప్పేసి నేను జెండాలు పాతొచ్చిన. అక్కడికి పోయి అబ్దుల్లా మీర్పేట దగ్గర ఆ మండల ఏరియాలు అక్కడ ఉన్నాయి, అక్కడ పోయి నేను జెండాలు పాటొచ్చిన పైసలు. ఈ సోమేష్ కుమార్ని ఏం చెప్పలే. ఇక నవీన్ మిట్టల్ ఇక మస్తు 100 కోట్లు సంపాదించి పంజాబ్లో యూనివర్సిటీ పెట్టిండు, మొత్తం భూములు ఫామ్ చేసిండు. చలో ఇక నెక్స్ట్ ఆయన జైలుకి అన్నారు, సెటిల్మెంట్ అయింది, ఏం కాలే. ఇక సెక్రటరియట్ నిర్మాణం కోసం దాదాపు 300 కోట్ల కాంపోనెంట్స్ జయేష్ రంజన్ ఐటీ మినిస్టర్గా ఉన్నాడు. డెక్కన్ క్రానికల్లో చాలా పెద్ద ఆర్టికల్ వచ్చింది, నేనే పిటిషనరు. అక్కడ కూడా ఏం కాలే, ఆయన ఏం ముట్టుకోలే. అమయ్ కుమార్ను ఈడీ వాళ్ళు తీసుకొచ్చిండ్రు. రంగారెడ్డి జిల్లాల లక్షల కోట్ల భూముల విలువైన భూములు ఈరోజు దారాదత్తం చేసిండ్రు. వీళ్ళకి ఆయన నవీన్ మిత్తల్ కలిసి అని ఈడీ ఎంక్వైరీ చేసిండ్రు. మళ్ళీ పోస్టింగ్ ఇచ్చిండ్రు. అమయ్ కుమార్ గారు హ్యాపీగా డ్యూటీ చేసిండ్రు. ఏం పీకలే, కార్ రేసులో ఏం పీకలే, నీకు కాళేశ్వరంలో ఏం పీకలే, సోమేష్ కుమార్ గారు ఏం పీకలే, సెక్రటరియట్ల కొనుగోళ్ల స్కామ్లలో ఏం పీకలే, మిషన్ భగీరథ ఏం పీకలే, మిషన్ కాకతీయాలు ఏం పీకలే, ధరణిలో ఏం పీకలే. ఇక టెలిఫోన్ ట్యాపింగ్లో పీకుతారంట. ఇక టెలిఫోన్ ట్యాపింగ్లో మేము పీకుతాం. ఇక టెలిఫోన్ ట్యాపింగ్లో ఇక పీకబోతున్నాము. ఇక వీళ్ళందరినీ రప్పిస్తున్నాము. నిన్న కేటీఆర్ది అయింది, ఇవాళ ఏంది పాపం అన్ని పార్టీల కార్యకర్తలు గొర్రెల అసంటోళ్ళు. అబ్బా విశ్వాసం ఎక్కువ ఉంటుంది. నేను కూడా గొర్రెలకనే పనిచేసిన, అర్థమైందా. నేను కూడా ఎందుకంటే మా విశ్వాసం ఎక్కువ ఉంటుంది కార్యకర్త అనేటువంటి. అన్ని పార్టీల కార్యకర్తలు ఒకటే కుటుంబము, అన్ని పార్టీల కార్యకర్తలు ఒకటే మనోభావాలు ఉంటాయి. అన్ని పార్టీలో ఉన్న కార్యకర్తలు వాళ్ళ పార్టీ నాయకత్వాన్ని కాపాడుకోవడానికి, పార్టీ సిద్ధాంతాన్ని కాపాడుకోవడానికి వాటి ప్రాణాలు పణంగా పెడతారు. ఆ విధంగా ఈరోజు కూడా అంటే మాకు ఎప్పుడు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ గారికి ఎప్పుడు ఈడీ నోటీస్ ఇచ్చినా మేము ఈడీ ఆఫీస్ కాడ ధర్నా చేయాలి, ఐటీ నోటీస్ ఇస్తే ఐటీ ఆఫీస్ కాడ ధర్నా చేయాలి. ఇక మా వాళ్ళు ఎప్పుడన్నా ఎవరైనా జైలుకు పోతే మేము ధర్నాలు చేయాలి. అట్లా హైకమాండ్ పిలిపిస్తుంది, మేము చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ చేసింది, కానీ ఇక్కడ ఏం జరగదు. ఎందుకంటే సిండికేట్ కేవలం ఎంక్వైరీల వరకే చేయమనంటది. ఇక్కడ సిండికేట్ బాస్ ఎవరు? ఇప్పుడు ఎవరైతే ఈపీఎస్ పైసలు ఇవ్వకుండా ఆపినరో నరేంద్ర మోడీ గారు, ఈపీఎస్ మన ఏది సిండికేట్కు సెంట్రల్ బాస్. మరి స్టేట్ సిండికేట్కి ఇన్ఛార్జ్ ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇక్కడ సిండికేట్ ఇన్ఛార్జి. అందుకనే ఈరోజు బాలకృష్ణ గారి అల్లుడు ఆ బలం చూసుకొని 118 కోట్ల కరెంటు బిల్లు ఎగ్గొట్టే ప్రయత్నం చేసిండు. 118 crores కరెంటు బిల్లు తెలంగాణకు ఎగ్గొట్టే ప్రయత్నం చేసిండు, ఎగ్గొట్టిండు. హైకోర్టు పైసలు కట్టు, మర్యాదకు పైసలు కట్టు అని చెప్పి, సగం పైసలు ముందు కట్టు, సగం పైసలు తర్వాత కట్టు అని చెప్పి హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. కాబట్టి 54 కోట్లు కట్టుమని అన్నది మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఈరోజు దమ్మున్న ఛానళ్ళు, 6 ప్యాక్స్ ఛానళ్ళు, హాఫ్ ప్యాక్ ఛానళ్ళు ఏ ఛానల్లో కూడా వస్తలేవు. నెక్స్ట్ ఈ రిటైర్మెంట్ పైసలు, ఈ సమస్యలు అయిపోయినాక నా పని ఈ మీడియా సంగతి చెప్పుడే, అర్థమైందా. వీళ్ళ సంగతి మామూలుగా చెప్పుడు కాదు, వీళ్ళ బెల్ట్ దెబ్బలు పడాలి, వీళ్ళకు బెల్ట్ దెబ్బలు పడాలి. ఇక సిటీలో కూడా ఇప్పుడు జరిగే దాంట్లో కూడా హరీష్ రావు కానీ వీళ్ళకి కానీ ఎవ్వరు కూడా ఏం కాదు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు, వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉంటారు, బయటికి వస్తారు. మీరు ఏం టెన్షన్ పడద్దు. ఈరోజు ఏం టెన్షన్ పడే అవసరం లే. వాళ్ళంతా సిండికేటు, వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ పైసలు ఇవ్వని పోకుండా మీరు చూడమని అంటుంది సిండికేటు. ఈ అన్ని పార్టీల సిండికేటు. ఈ పైసలు రిటైర్మెంట్లో పోవద్దు, నిరుద్యోగులు పోవద్దు,
ఉద్యోగాలు పెంచద్దు, ఈరోజు అప్పు వీలైనంత పట్టుకరండి. ఈరోజు అకౌంట్లు ఉన్నోళ్ళు దావోస్కి పోతారు. ఎందుకు అనుకుంటున్నావు? అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్లు తెరవనికి పోతారు, అకౌంట్ ఉన్నోళ్ళు పైసలు జమ చేయడానికి పోతారు. ఎక్కడికి వెళ్ళి పైసలు వస్తాయి? ఇక్కడ మన పేర్ల మీద డైవర్షన్ అయ్యి దోపిడీ చేసిన డబ్బండ తీసుకుపోయి దాచిపెట్టడానికి. ఎన్నేళ్ళు దాచిపెడతారు? చాలామంది దాచిపెట్టినారు, దాచి చచ్చిపోయినారు. ఆ పైసలు అన్ననే మురిగిపోయినాయి. ఈరోజు దేశం కానీ రాష్ట్రం కానీ ఈరోజు ఆర్థికంగా వెనుకబడడానికి కారణం ఏంటంటే పైసలు అన్నే మురిగిపోతాయి. వీనికి అవసరం లేనికంటే ఎక్కువ పైసలు సంపాదిస్తారు, తీసుకుపోయి స్విస్ బ్యాంకులలో పెడతారు. వీడు చచ్చిపోతాడు, ఆ పైసలు ఎవరు తినడు. అవి అన్నీ ఉంటే వాళ్ళకి అవసరమే ఉండేది తెచ్చుకోనికి. అట్నే ఉండి 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 ఉన్నాయని చెప్పి సంతోషపడి అవి అట్నే పోతే లాస్ట్కు స్విస్ బ్యాంకులో ఉన్న ఒక్క పైసా కూడా మళ్ళీ ఇవాళ దాకా ఇండియాకు వచ్చిన పాపాన పోలేదు. ఒక్క పైసా కూడా ఈరోజు ఎవడు వాడుకోలేదు. అవి అక్కడనే ఉన్నాయి. పోయిన పొలాల్లో ఎంత పెరిగింది, ఎంత వడ్డీపడ్డదని చూస్తుంది. ఎన్ని పైసలు మన భారతదేశంకి వెళ్ళి, మన తెలంగాణకి వెళ్ళి, మన తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి ఈరోజు దేశం దాటిపోతాయో అంత ఆకలి పెరుగుతూ ఉంటుంది, అంత పేదరికం పెరుగుతూ ఉంటుంది, అంత నిరుద్యోగం పెరుగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ఏర్పడడానికి తెలంగాణ ఉన్నది ప్రధానమైన కారణం. ఈరోజు ఎంత దౌర్భాగ్యం. ఒక 2000 రూపాయలతో కుటుంబం బతుకుమని అంటుంది, ఒక 1000 రూపాయలతో కుటుంబం బతుకుమంటా ఉంది, ఒక 600 రూపాయలతో కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి. ఈరోజు లైవ్లో ఉన్నవారు మీరు చూసినటువంటి ఒక విచిత్రమైన సంఘటన ఇది, ఒక విచిత్రమైన సంఘటన. ఆయన చెప్తా ఉంటే అందుకని నేను ఏం మాట్లాడలేకపోయినా, ఆయన చెప్తా ఉంటే నేను మౌనంగా ఉంటా, అన్ని వింటా ఉన్నా. ఈరోజు సిట్టి దానిలో కూడా ఏం పీకేది ఉండదు. కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలకు చెప్తున్నా, నాయకులకు చెప్తున్నా, మీరు ఏం టెన్షన్ పడే అవసరం లేదు. మీరు హ్యాపీగా ఉండండి. వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు ఎవ్వరు జైల్లోకి పోరు. వీళ్ళందరూ ఒకటే, వీళ్ళందరూ అన్ని పార్టీలో ఉన్న సిండికేట్ అక్కడే. అగో సాక్ష్యం ఇప్పుడు దావోస్లా కార్ రేస్లా ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి గ్రింకో కంపెనీ వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. అక్కడ సీఎం రమేష్ కూడా కూర్చున్నారు, పొంగులేటి శ్రీనివాస్ కూర్చున్నారు. బ్రహ్మాండంగా చర్చలు జరుగుతున్నాయి, అన్నీ అయిపోయినాయి. సూటు బూట్లు వేసుకొని బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు కూడా మంచి జాకెట్టు అయితే మన కాలేజ్ రోజులలో యాన్యువల్ డే రోజు మన రోజు కాలేజ్కి ఎట్లా తయారైపోయినా యాన్యువల్ డే రోజు కొంచెం స్మార్ట్గా మంచిగా ట్రిమ్గా తయారైపోతారు. లాస్ట్ డే కాబట్టి పోతారు. అలా కొంతమంది తయారై వస్తారు, కొంతమంది లంపెన్గాను తయారై వస్తారు. ఏది వానికి జాకెట్టు, వానికి హాఫ్ కోటు, వానికి ఇక రకరకాలుగా వానికి చెవుల కమ్మలు అవి ఇవి అన్నేస్తారు. మన ముఖ్యమంత్రి గారు ఇక డావోస్కు పోయినరు, అసొంటి జాకెట్ వేసుకుంటారు, అసొంటి హాఫ్ జాకెట్ వేసుకుంటారు, అసొంటి టైపులనే తయారైనరు. కానీ ఒక కమ్మలు ఒకటే మర్చిపోయిండు సారు. కమ్మలు, పోగులు, మళ్ళీ ఇట్లా అద్దాలు, మళ్ళీ ఇట్లా ఫంకు తీసుడు, ఇవి మర్చిపోయారు. ఇవన్నీ కూడా బరాబర్ అదే విధంగా తయారైనరు. ఇలా అక్కడ మొత్తం ఆయన్నే చూస్తుందంట, ఏంది ఈయన ఇట్లా తయారై వచ్చింది అని చెప్పి. అంటే ఈరోజు ఒక 4 కోట్ల మందిని, మన ఆత్మగౌరవాన్ని, మన సంస్కృతిని ఈరోజు ప్రతిబింబించే విధంగా ముఖ్యమంత్రి గారు ఉండాలి. మరి దీనికోసము మహిళల బట్టల గురించి మాట్లాడేటోళ్ళు ఈరోజు దీని గురించి నోటు తెరుస్తలేరు. ఈరోజు మహిళల క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటోళ్ళు దీని గురించి మాట్లాడతలేరు. కాబట్టి ఈరోజు అంత ఎమోషనల్గా, అంత సెంటిమెంటల్గా మనం ఎవరం పోవాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు, వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఏ కేసు కాదు, హరీష్ గారు జైలుకు పోరు, ఎవరికి పోరు. నేను ఫైనల్గా ఈరోజు కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ ఎవరిది కానీ వీళ్ళెవ్వరిది కూడా ఈరోజు రేవంత్ రెడ్డి అనేటోడు వాళ్ళ ఇంటికే కూడా పీకడు, వాళ్ళది ఏం కూకడు. ఎందుకంటే ఇదంతా సిండికేటు, వీళ్ళందరూ కూడా పని చేసుకుంటారు, వీళ్ళందరూ కూడా కలిసి దోపుడు సొమ్మును వాడుకునేటోళ్ళు, పంచుకునేటోళ్ళు. ఇది పరిస్థితి. ఈరోజు ఒక 4 అంశాలపైన తీసుకున్నాం. బాధాకరమైన అంశం ఒకటి ఈరోజు, అంతేకాకుండా ఈరోజు హరీష్ రావు వాళ్ళ కేసులది ఒకటి, సింగరేణి పైన పైసల గురించి దాడి మళ్లింపు ఒకటి, అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు మరి ఆ దేశ పర్యటన, విదేశీ పర్యటన చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది, హ్యాపీగా జరుగుతుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తుండ్రు. ఈరోజు వాళ్ళకున్న ఈ పాస్బుక్లు చూసుకుంటే మళ్ళీ చూసుకుంటున్నారు. కాబట్టి ఇన్ని కార్యక్రమాల మధ్యలో ఈరోజు జరుగుతుంది. ఇది ఈరోజు లైవ్. ఖచ్చితంగా ఈరోజు ప్రతి అంశంపైన చర్చ జరపండి, ఆలోచన చేయండి. మన యుద్ధం మనం చేసుకోవాలి. సరికొత్త ఉద్యమానికి మన అందరం సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రం అంటే తెలంగాణ సరిహద్దులతో కూడి కాదు ఇది మన మనోభావాలతో కూడినటువంటిది ఇది. కాబట్టి మనము ఈ సరిహద్దులే కాదు, ఇది మన విశాలమైన ఆలోచనతో మన సంస్కృతిని కానీ ఏదైనా మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మన ప్రాణంతో ఉండాలి, మనం బతకాలి. దానికోసం మనకు వైద్యం అవసరం, భోజనం అవసరం,
మనకు ఆ, ఆ, మామూలుగా నిత్యావసర వస్తువులు అనేది అవసరం. ఈరోజు అవే మౌలిక సదుపాయాలు మనకు అందుబాటులో లేనిది మన ఈ జీవనం కొనసాగడం అనేది చాలా కష్టదాయకంగా ఉంటుంది. కాబట్టి కష్టంగా ఇంకొక అంశం మర్చిపోయిన, మన టీవీ 9 రవిప్రకాష్ గారు పాపం ఆయనను చాలా గొప్ప మనిషి, ఆయన కూడా చాలా గొప్ప సేవలు చేసిండు. ఈరోజు ఆయనకేమైందంటే ఆయనకు ఈడీ పనిష్మెంట్ వేసింది. ఏం పనిష్మెంట్ వేసిందంటే అది కూడా నేను మీకు చూపెడతా. ఆయనకు ఒక వారం రోజుల పాటు జైలు శిక్ష వేసింది. వారం రోజుల పాటు జైలు శిక్ష వేసింది, లేకుంటే 1000 రూపాయలు కట్టమని చెప్పింది. ఇప్పుడు ఈయన నీతులు చెప్తాడు, మన రాతలు మారుస్తా అంటాడు. ఈరోజు ఇన్ని సమస్యలను ఒక సమస్య గురించి కూడా వీళ్ళు మాట్లాడారు, ఒక సమస్య కూడా వీళ్ళు చర్చకు తీసుకురారు, ఒక సమస్య గురించి వీళ్ళు స్పందించరు. ఇంతమంది చచ్చిపోతున్నా వాళ్ళు మాట్లాడుతున్నారని వాళ్ళు ఎత్తరు. ఈరోజు ఈయనది టీవీ 9కి వెళ్ళి బయటకు వచ్చింది. ఈడీ కోట్ల ఈయన పైన నిరూపితమై 1000 రూపాయలు ఫైన్ వేసిండ్రు. కోర్టుకు పోతలేడంట, తప్పించుక తిరుగుతున్నట. దాదాపు 18 కోట్ల రూపాయలు దేశం దాటించే ప్రయత్నం దాటించిందంట. ఆ అభియోగాలపైన ఈయన పైన ఈడీ కోట్ల కేసులు నడుస్తూ ఉన్నాయి. ఈయన మన కండక్ట్ సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. నరేంద్ర మోడీ మంచోడు, నిర్మలా సీతారామన్ చాలా మంచిది, బక్క జెల్సన్ అంటోడు బేకార్ గాడు, ఆయన బ్యాడ్ క్యారెక్టర్, మంచోడు కాదు ఆయన. రేవంత్ రెడ్డి గారు చాలా బుద్ధిమంతుడు, మహేష్ కుమార్ గౌడ్ ఇంకా బుద్ధిమంతుడు, కిషన్ రెడ్డి గారు అయితే అంటే ఈయన సర్టిఫికేట్లు ఇస్తారు, కండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అనేది ఈయన దగ్గర కొలతలు ఉన్నాయి, పెద్ద పెద్ద స్కేళ్ళు ఉన్నాయి. ఆ స్కేళ్ళు పెట్టి కొలిపిస్తారు. ఒరిజినల్గా దొంగలు వీళ్ళే. ఈ రవిప్రకాష్ అనేటోడు ఏం చేసిందంటే ధరణి స్కామ్ అనేది నేను మొత్తం టోటల్ సాక్ష్యాలతో సహా బయటికి తీసిన. ఈయన టీవీ 9లోకి వెళ్తే అన్ని బయటికి వెళ్ళగొట్టినాక తొలి వెలుగుని పెట్టిండు. ఆ తొలి వెలుగు నేను అవుట్ రైట్ సపోర్ట్ చేసిన. అప్పుడు తొలి వెలుగు రఘు అందులో జర్నలిస్ట్గా ఉండే. అది నేను ఈడీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చి అందులో సాక్ష్యాలు మొత్తం ఎక్స్క్లూజివ్గా ఒట్టి తొలి వెలుగు చూపించిన. ఈయన పోయి కేటీఆర్తో కుమ్మక్క అయిపోయి ఆ వీడియోనే ఊడబీకింది. అందులోకెళ్ళి వీడియోని ఊడబీకేసి ఆర్టీవీ అనేది కేటీఆర్తో కుమ్మక్కై ఆర్టీవీ అనే ఛానళ్ళు ఈరోజు ప్రారంభించాడు. ఆర్టీవీలో నేను తొలి వెలుగులో ఎక్కడ చూసినా బక్క జెల్సన్ కనబడతాడు, కానీ ఆర్టీవీలో కూడా ఆర్టీవీ పెట్టినాక ఎక్కడ కూడా రవిప్రకాష్ దానిలో కన్నా నేను కనబడా. నేనే కాదు, ఈరోజు సామాన్య జనం ఎదుర్కొంటున్న ఏ సమస్యలు కూడా కనబడాయి. అందులో మొత్తం కంప్లీట్గా లంపెన్ ప్రోగ్రామ్స్, లఫంగి ప్రోగ్రామ్సే వస్తూ ఉంటాయి ఆర్టీవీలో. అది టీవీ రవిప్రకాష్. మరి ఇటువంటి ఛానళ్ళు రియల్గా మనం ఒక క్యారెక్టర్ ఉన్న ఛానల్ను చూడాలన్నా, ఒక ఐఏఎస్ మహిళ యొక్క మానం గురించి క్యారెక్టర్ అసాసినోషన్లో ఛానల్ మనం చూడాలన్నా, వీళ్ళ మనకు వార్తలు చెప్పేది, వీళ్ళ మనకు నీతులు చెప్పేది. ఇటువంటి వాళ్ళని మనం చూడాలన్నా, ఇటువంటి వాళ్ళని మనం బహిష్కరించాలన్నా, ఇటువంటి ఛానళ్ళను మనం నిజంగా ఒక కులబద్ధగా మనం మార్చుకోవాలన్నా అనే ఆలోచన కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన అర్థనాదాల గురించి వీళ్ళు ఈరోజు నేను ఆ కేంద్ర ప్రభుత్వ ఈపీఎస్ 95 కింద ఎవరైతే ధర్నా చేస్తున్నారో అక్కడికి పోతే ఒక్క మీడియా వాడు కూడా లేరు సార్, ఒక్క మీడియా వాడు కూడా లేరు అక్కడ. నేను కవర్ చేసి నేను ఆ క్లిప్పింగ్ తీసుకొని ఈరోజు తక్కిన మీడియాలన్నీ వేరే ఛానల్లో కూడా పంపిన. నాకు వచ్చేటి నేను అందరికీ పంపుతా. నేను ఎక్కడ కూడా నా లోగో పెట్టుకోను. నా ఛానల్ ఎవరైనా డౌన్లోడ్ ఎవరైనా వేసుకోవచ్చు అని చెప్పేసి ఓపెన్గా నేను పెడతాను. వీళ్ళు అట్లాగా దొంగలు, వీళ్ళు లోగోలు వేసుకుంటారు, డౌన్లోడ్ చేసుకుంటే వీళ్ళు కేసులు పెడతారు, కంప్లైంట్ ఇస్తారు, ఆ ఛానల్ని ఎగరగొడతారు. దొంగలీళ్ళు. ఈ రవిప్రకాష్ అంటే నంబర్ 1 దొంగ. ఇక్కడ మీడియా సంస్థలు నడిపేటోళ్ళు మొత్తం దొంగలు నడుపుతున్నారు. ఈరోజు వాళ్ళకి అందుకైనా కోట్ల రూపాయలు వస్తాయి. ఎట్లా నడుపుతారు, ఎట్లకెళ్ళి వస్తాయి సార్ వీళ్ళకు? ఛానళ్ళ మీద కోట్ల రూపాయలు బ్లాక్మెయిల్ చేస్తారు, బెదిరిస్తారు, అర్థమైందా? లంగకత్తలు అన్ని పడి పైసలు సంపాదిస్తారు. కాబట్టి నేను దొంగ రవిప్రకాష్ అంటే వాడి దగ్గర మీడియా ఉందని బొంగ ఏమని ఉందని వాడు దొంగ అన్నప్పుడు నేను దొంగనే చూపెడతా. కాబట్టి దొంగలతో కూడా మనం అప్రమత్తంగా ఉండాలి, దొంగలతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ దొంగల ఛానల్ మన కులబద్ద తీసుకోవద్దు, ఇవే సత్యాలని మనం నమ్మద్దు. అసలు ఈ ఛానళ్ళ రేటింగే మనం పెంచద్దు. మనం ఎంత రేటింగ్ పెంచితే వీళ్ళు లంచం అంతా పెరుగుతుంది. ఈ దొంగల ఛానల్ మనం ఎంత చూస్తే వీళ్ళ రేటింగ్ అంతా పెరుగుతుంది, ఎంత రేటింగ్ పెడతారో వీళ్ళ లంచం అంతా పెరుగుతుంది. కాబట్టి ఇవి అందరితో మనం అప్రమత్తంగా ఉండాలి. మనం ఈరోజు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఆత్మగౌరవంగా బతకాలంటే మన హక్కులు మనం సాధించుకోవాలి. మన హక్కులు మనం సాధించుకోవడానికి మనకు ఐక్యత అనేది ఇంపార్టెంట్. ఈరోజు దోపిడీకి గురవుతున్న ప్రతి వర్గము ఒక తాటి మీదకి రావాల్సి ఉన్నది, ఒక తాటి మీదకి వచ్చి మన హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ స్కీమ్లో ఉండడం కూడా మీకు ఇంట్రడ్యూస్ చేసిన, మన ఛానల్ ద్వారా ఒకరినొకరిని పరిచయం చేసే ప్రయత్నం చేసిన, వాళ్ళ ఇష్యూస్ను ఇంకా ఎక్స్పోజ్ చేద్దాం, వాళ్ళతో కలిసి మనం పోరాడతాం, వాళ్ళ హక్కుల కోసం కూడా మనం నిలబడదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. మేరా భారత్ మహాన్ హై.